హలో అందరికీ. బతుకమ్మ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా మీకసలు? పూర్వపు రోజుల్లో ఒక చోళరాజు ఉండేవాడు. అతనికి శివపార్వతుల అనుగ్రహంతో ఒక కూతురు పుడుతుంది. కాలక్రమేణా ఆ కూతురికి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకి అందరూ బతుకు తల్లి అని ఆశీర్వాదం అందిస్తారు. బతుకు తల్లి కాస్త బతుకమ్మల పేరు మారుతుంది. అప్పటి నుండి ఆమె ఆరోగ్యం కూడా బాగుండడంతో ఆమె పేరు కూడా బతుకమ్మలా మారిపోతుంది. అప్పటి నుండి పూలను పూజిస్తూ బతుకమ్మ పండుగ చేస్తారు. తెలంగాణ ప్రజలకు కూడా బతుకమ్మ పండుగ చేస్తే చల్లగా చూస్తుందని తెలంగాణ ప్రజల నమ్మకం అన్నమాట. ఇది సైంటిఫిక్గా కూడా బతుకమ్మను నీళ్ళలో నిమజ్జనం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనకి బంతి పువ్వు, తంగేడు, గోనుగ పువ్వు ఇలా అన్ని పువ్వులలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మనం నీళ్ళలో నిమజ్జనం చేయడం వల్ల ఇప్పుడు కొత్త వాటర్ వస్తాయి కదా వర్షాల వల్ల, ఆ వాటర్ అంతా శుద్ధి అవుతుంది. ఈ పువ్వులు అనేవి అందులో ఉన్న మంచి బ్యాక్టీరియా నీళ్ళనంతా శుద్ధి చేస్తుంది. సో సైంటిఫిక్గా కూడా బతుకమ్మ నీళ్ళలో నిమజ్జనం చేయడం చాలా మంచిది. మీరు ఈ బతుకమ్మ పండుగను ఎలా చేస్తారో కామెంట్ చేయండి. తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఈ బతుకమ్మ పండుగ. నాకైతే చాలా ఇష్టం అండి. మీ అందరికీ ఈ పండుగ అంటే ఇష్టమా లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.